ఆపరేషన్ సింధూర్ విజయవంతంతో సాయుధ దళాలను చూసి గర్విస్తున్నానని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. భారతదేశ సరిహద్దుల్లో ఉన్న పరిస్థితుల దృష్ట్యా హైదరాబాద్ నగర ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎక్కడైనా అనుమానాస్పద పరిస్థితులు కనిపిస్తే వెంటనే దగ్గరలో ఉన్న పోలీస్ అధికారులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు పొన్నం ప్రభాకర్. భారతదేశ సరిహద్దులో జరుగుతున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా హైదరాబాద్ నగర ప్రజలు ఎటువంటి ఆందోళన చెందే అవసరం లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి పక్షాన అన్ని రకాల చర్యలు తీసుకోవడానికి పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. నేను ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఎక్కడైనా మీకు అనుమానాస్పద పరిస్థితి కనిపిస్తే వెంటనే దగ్గర ఉన్నటువంటి పోలీసు అధికారులకు సమాచారం ఇవ్వండి. అయితే ఇవాళ సాయంత్రం 4 గంటలకు సికింద్రాబాద్ కంటోన్మెంట్, కంచన్బాగ్, నానాల్ నగర్లలో మాక్ డ్రిల్ జరుగుతుందన్నారు. హైదరాబాద్లో ఉన్న కంటోన్మెంట్ ఏరియాల ద్వారా రక్షించబడే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని, అందరూ ధైర్యంగా ఉండాలని చెప్పారు. ఇక భారతదేశం తీసుకునే ప్రతి చర్య మనం గెలవాలని, మనం ఎవరికి తల వంచాల్సిన విధంగా ఉండకూడదని తెలంగాణ ప్రభుత్వం పక్షాన, కాంగ్రెస్ పార్టీ పక్షాన భారత ప్రభుత్వం తీసుకునే ప్రతి చర్యకు మద్దతు ఇస్తున్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అంతర్గత భద్రతకు సంబంధించి కఠినంగా వ్యవహరించాలని కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేసిందన్నారు. ధైర్యంగా ఉండండి. ఈరోజు భారతదేశంలో జరుగుతున్న పరిణామాలలో భారతదేశ అంతర్భాగంగా కానీ సరిహద్దులో మనం గెలవాలని, మనమందరం కూడా ఎవరి తలవంచే విధంగా ఉండొద్దని కోరుకుంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన కూడా ఎటువంటి లోపాలు లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటాను. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పక్షాన కూడా భారత ప్రభుత్వం చేసే ప్రతి చర్యకు మద్దతునిస్తామని చెప్పినారు. కేంద్ర ప్రభుత్వం ఇటువంటి సంఘటనలలో సరిహద్దు భద్రతకు సంబంధించి, అంతర్గత భద్రతకు సంబంధించి కూడా కఠినంగా వ్యవహారం చేయాలని కూడా కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేసినటువంటి సందర్భంగా ఇక హైదరాబాద్లో భద్రతా దృష్ట్యా ఎప్పటికప్పుడు సిపి ఆనంద్ హైదరాబాద్ కలెక్టర్ అధికారులతో సమీక్షిస్తున్నామని చెప్పారు. ఇక ఈ నేపథ్యంలో హైదరాబాద్ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.